హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మనము బాలీవుడ్ నుంచి వచ్చి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్న దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి 22 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అండ్ ఈ సినిమా బాహుబలి ఇంకా పుష్ప రికార్డ్ని అందుకోగలదా లేదా అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు మన తెలుగు మార్కెట్ నుంచి వచ్చి మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకోబోతున్న బైకర్ ఇంకా రాకాస మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రాకాస. సో ఈ రోజుతో ఈ సినిమా మొదటి వారాన్ని అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. మరి మొదటి వారంలో ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 10,18,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే నిన్నటి రోజు 6వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 85 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు దాదాపుగా 73 లక్షల రూపాయలని ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 7 రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 11,76,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా దాదాపుగా 13,85,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 3,30,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన రాకాస సినిమా మొదటి 7 రోజుల్లో మొదటి వారంలో ఈ రోజు కలెక్షన్స్ తో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 17,17,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో మంచి కలెక్షన్స్ చెప్పవచ్చు, మంచి డీసెంట్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకుంది. బట్ రేపటి నుంచి మనకు డకెట్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాకి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఖచ్చితంగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నడిచిన బైకర్ మూవీకి సంబంధించి మొదటి వారానికి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 5 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 9,58,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు నిన్నటి రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 1,05,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈ రోజు దాదాపుగా 90 లక్షల రూపాయలని ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి వారంలో మొదటి 7 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 11,64,00,000 రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 13,53,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపుగా 2,50,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనలీ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ ప్రధాన పాత్రలో నడిచిన బైకర్ మూవీ మొదటి 7 రోజుల్లో మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు రిపోర్ట్స్ తో కలుపుకొని దాదాపుగా 16,23,00,000 రూపాయలు వసూలు చేసింది. సో మంచి డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఇది ఆల్రెడీ 20 కోట్ల మార్కును అయితే దాటింది. సో రెండు సినిమాలకు కూడా మొదటి వారంలో అద్భుతమైన కలెక్షన్సే రావడం జరిగింది, ఆ సినిమా బడ్జెట్ని బట్టి, ఆ సినిమా కంటెంట్ బట్టి. బట్ రేపటి నుంచి డకెట్ సినిమా రిలీజ్ అవుతుంది, అది పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమాకి కానీ మంచి పాజిటివ్ టాక్ వస్తే ఈ రెండు సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా దురంధర్ పార్ట్ 2 ఈ సినిమా బాహుబలి ఇంకా పుష్ప రికార్డ్ని టచ్ చేస్తుందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 20 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1,062 కోట్ల రూపాయల 13 లక్షల రూపాయలు వసూలు చేసింది మొదటి 20 రోజుల్లో. అలాగే 21వ రోజున ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా నిన్నటి రోజున 8,27,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఏంటంటే దాదాపుగా 7,85,00,000 రూపాయలని ఈ సినిమా ఈ రోజు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 22 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 1,078,25,00,000 రూపాయలని, గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 1,272,32,00,000 రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ రోజు వరకు ఈ సినిమా దాదాపుగా 407,68,00,000 రూపాయలు వసూలు చేస్తుందంటే ఫైనల్గా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో కూడా 400 కోట్లలోకి అయితే అడుగుపెట్టి అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇక ఫైనలీ ఆదిత్య దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ మొదటి 22 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,680 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఈ సినిమా బాహుబలి, పుష్ప రికార్డ్ని టచ్ చేయాలంటే, సో బాహుబలి, పుష్ప ఆ రెండు సినిమాలకు సంబంధించి దాదాపుగా 1,800 కోట్లు వసూలు చేయడం జరిగింది. ఆ రెండు సినిమాలు కూడా అంటే 1,850 నుంచి 1,870 కోట్ల మధ్యలో వసూలు చేయడం జరిగింది ఆ రెండు సినిమాలు. కొన్ని రిపోర్ట్స్లో కొన్ని విధంగా ఉంటుంది. కొన్ని రిపోర్ట్స్లో 1,820 ఉంటుంది, కొన్ని రిపోర్ట్స్లో 1,870 ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఒక 1,850 కోట్లు అనుకుందాం. అండ్ ఇప్పుడు దురంధర్ పార్ట్ 2 యావరేజ్గా డైలీ ఎంత వసూలు చేస్తుంది అంటే వరల్డ్ వైడ్గా మినిమం 10 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. అంటే ఇప్పుడు సినిమా 1,680 కోట్ల వద్ద ఉంది కాబట్టి మినిమం డైలీ 10 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేసిన
ఇంకొక ఈ సినిమా ఒక 200 కోట్లను కలెక్ట్ చేయాలంటే ఇంకో 20 రోజులు టైం పడుతుంది. మరి అక్కడి వరకు ఈ సినిమా వెళ్ళగలదా అంటే ఒక చిన్న డౌటే కనిపిస్తుంది. ఎందుకంటే డకెట్ ఆల్రెడీ రేపు పాన్ ఇండియా వైస్‌గా రిలీజ్ కావడం జరుగుతుంది. అదే మళ్ళీ ఇప్పుడు భూత్ బంగ్లా కూడా రిలీజ్ అవుతుంది. రీసెంట్‌గా సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ట్రైలర్‌కి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఈ సినిమాకి అప్పటి వరకు మినిమమ్ కలెక్షన్స్ అందుకోకపోతే 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ అందుకోకపోతే భూత్ బంగ్లా వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి స్క్రీన్స్ ఇంకా పూర్తిగా తీసేసే అవకాశం ఉంది. కొన్ని థియేటర్‌లో నడిచే అవకాశం ఉంది గానీ, అక్కడి నుంచి కలెక్షన్స్ పెద్దగా వచ్చే అవకాశం లేదు. నాకు తెలిసి 1,00,00,000, 2,00,00,000 అలా వచ్చే అవకాశం ఉంది గానీ, అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే లేదు. బట్ ఏంటంటే ఈ సినిమా భూత్ బంగ్లా రావడానికి ముందే ఈ సినిమా ఆ కలెక్షన్స్ సొంతం చేసుకోగలిగితే ఖచ్చితంగా 'బాహుబలి' ఇంకా 'పుష్ప' దగ్గరికైతే చేరుకోగలదు. ఈ సినిమా కూడా 1,800 కోట్లకైతే ఎంటర్ అవుతుంది. బట్ భూత్ బంగ్లా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా టాక్‌ని బట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఒక విధంగా చిన్నగా క్రాస్ అయ్యే అవకాశం ఉంది. 1,800 కోట్ల వరకైతే వెళ్ళగలదు. బట్ 'బాహుబలి' 'పుష్ప 2'ని అందుకోగలదా అనేది మనకు మిగతా సినిమాల టాక్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.